హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ మీనాస్ కిచెన్ ప్యారడైజ్ అండి. ఈరోజు మీకు చూపించబోయే వంటకం వచ్చేసి వెజిటేబుల్తో నాన్ వెజ్ మిక్స్ చేసే కర్రీ అండి. ఇది అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నాన్ వెజ్ ప్రియులు అయితే లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇది మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నానండి. ఆ వంటకం మీకు చేసి చూపించబోతున్నాను. ఈరోజు మీకు చూపించబోయే వంటకం వచ్చేసి ఇదిగోనండి, సొరకాయ ముక్కలండి. శుభ్రంగా సొరకాయని కడుక్కుని ఇలా చిన్న చిన్న చిల్లులా పెట్టుకుని ఫోర్క్తో కానీ దేనితో అన్న ఇలా చిల్లులు పెట్టుకుని, స్కిన్ తీయకూడదండి, దీనికి లేత సొరకాయ ఉండాలి. ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర, ఒక 5 నుంచి 6 లాంగ్ మొగ్గలు అవన్నీ వేసుకుని మిక్సీ పట్టుకున్నాను. తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని ఇది కుక్కర్లో వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. ఏమండి, ఈ కూర నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే, ఎండు రొయ్యలు ఎండు చేపలు తినేవాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారండి. వాసనకే నోరు ఊరిపోతుంది. మీకు ఆ కూర ఈరోజు నేను ఇంట్లోకి చేస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నానండి. తప్పకుండా చూసి నేర్చుకోండి. భీమవరం సైడ్ వాళ్ళకి అయితే ఈ కూర గురించి చెప్పక్కర్లేదండి, చాలామంది ఇళ్లలో వండుకుంటారు. ఇప్పుడు నేను ఏదైతే ఉల్లిపాయ పేస్ట్ చేశానో అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ అది మిక్సీ వేసుకుని కొంచెం చింతపండు, 1 నిమ్మకాయ అంత చింతపండు కూడా నానబెట్టుకోవాలి. అవి కూడా నేను ఒక 10 మినిట్స్ ముందే ఇలా నిమ్మకాయ అంత చింతపండు కూడా చక్కగా నానబెట్టేసి ఉంచాను. మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు ముందుగా వచ్చేసి కుక్కర్ ఆన్ చేసుకున్నాం కదండి. తర్వాత ఆన్ చేసుకున్నాక ఇట్లా 2 పచ్చిమిరపకాయలు, తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత వచ్చి కరివేపాకు, అవన్నీ వేసుకుని ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే ఉల్లిపాయ మిక్సీ వేసుకున్నామో ఆ పేస్ట్ ఇందులో వేసుకున్నామండి. కొంచెం ధనియాలు, 1 స్పూన్ ధనియాలు వేసాను, కొంచెం జీలకర్ర, అవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నానండి. చూడండి, సిమ్లో పెట్టుకొని చక్కగా ఈ ఉల్లిపాయని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఏమండి, మొన్న నేను ఒక 3 డేస్ అవుతుందండి పానకం గారెల వీడియో పెట్టాను. చాలామందికి నచ్చినాయి అండి. ఇప్పటి వరకు అయితే ఒక 90 వ్యూస్ వచ్చాయి 3 డేస్కి. సబ్స్క్రైబర్స్ కూడా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక 3 వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. పసుపు, మీరందరూ కూడా నన్ను ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను. ఆ ఉల్లిపాయ మగ్గేటప్పుడే కూరకు సరిపడా ఉప్పు వేసేస్తున్నానండి. దీనికి లేత సొరకాయ అయితే చాలా టేస్ట్ వస్తుందండి. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు ఇది మగ్గుతుంది కదండి. ఇది మగ్గేటప్పుడే మనం కట్ చేసి ఉంచుకున్న ఈ సొరకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకుందాం. ఏమండి, ఇంత చిన్న కుక్కర్లో ఇంత కూర వండేస్తున్నానని అనుకోకండి. ఇది కుక్కర్లో పెట్టి విజిల్ వేయగానే సగానికి వెళ్ళిపోతుంది. అందుకని నేను చిన్న కుక్కరే వాడతాను. సిమ్లో పెట్టి విజిల్స్ కొట్టించుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా.
ఇలాగా. తర్వాత మనం కూరకు సరిపడినంత కారం కూడా వేసేసుకుందాం. కొంచెం సిమ్లో పెడదామండి. ఈ లోపల నానబెట్టుకున్న చింతపండును కూడా మనం పులుసు తీసుకుని ఉంచుకుందాం. ఇదిగోనండి, చక్కగా ఇవి సొరకాయ ముక్కలు ఇలా మగ్గినవి. ఒక 5 నిమిషాలు ఇలా మగ్గించుకున్నాను. తర్వాత ఇందులో మనం తీసి ఉంచుకున్నటువంటి చింతపండు పులుసు ఏదైతే ఉందో అది పోసేసుకుందామండి. ఇలాగా చింతపండు పులుసు పోసుకున్నాక ఇప్పుడు కూరకు సరిపడా మనం కారం వేసేసుకుందాం. గొండిలాగా నాకు తెలిసి 1 స్పూనున్నర వరకు కారం పడుతుందండి. అదిగో కారం కూడా వేసేసాను. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని ఇలాగా ఇప్పుడు మనం కుక్కర్కి చక్కగా ఇలా విజిల్ పెట్టేసుకుందామండి. ఇదిగోండి, ఇలాగా విజిల్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 2 విజిల్స్ కంపల్సరీ రావాలండి. ఏంటి ఈ కూరలో ఇంకా నాన్ వెజ్ ఎంట్రీ లేదేంటి అనుకుంటున్నారా? అది లాస్ట్లో మీకు చూపిస్తానండి. ఇగోనండి, చక్కగా కుక్కర్ విజిల్ తీసేసాను. తీసేస్తే ఇదిగో ముక్కలు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మీరు ఉప్పు చూసుకోండి. ఉప్పు కారం మీకు తగినట్టు మీరు వేసుకోవచ్చు. నాకైతే అన్నీ చక్కగా సరిపోయినాయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే యువతల వైపు రెండో పొయ్యి ఉంది కదండి, దాన్ని చక్కగా చిన్న మూకుడు పెట్టుకున్నానండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఎర్ర రేలు ఉంటాయి కదండి, రేలు అంటారు, అవి చక్కగా తీసుకుని కాసిన బాగు చేసుకుని కడిగేలా ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు ఇవి ఏం చేయాలంటే నూనె వేడెక్కినాక చక్కగా ఇవి నూనెలో ఒకసారి తాలింపు లెక్క వేసేసి ఇవనండి నూనెలో ఒక్కసారి వేయించేసి ఇవి తీసుకొచ్చి మనం పులుసులో వేసేసుకోవాలి. అప్పుడండి ఈ కూరకి నిజమైన స్మెల్, అస్సలు వాసనకే ఆ నోరు ఊరిపోతుందండి. అందులో బయట క్లైమేట్ ఒకటి వర్షం అండి. వర్షంగా ఉంది కదండి, దానికి అసలు వేడి అన్నంలో ఈ పులుసు కూడా కొంచెం వేడి చేసుకుని తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బా, అసలు ఆ రుచే వేరండి. అసలు మా ఇంట్లో ఎండు రొయ్యలు, ఎండు చేపలు, ఎండు నెత్తళ్ళు ఇవన్నీ కూడా వండుకుంటామండి. ఇలా సొరకాయలు వేసి పులుసు పెడతాం, అరటికాయ ఎర్రయ్యలు వండుతాను, కంద ఎర్రయ్యలు వండుతాను, మళ్ళీ మెత్తళ్ళు కూర వండుకుంటాం, మెత్తళ్ళు టమాటా వండుకుంటామండి. అలా ప్రతి కూరలో కొంచెం స్మెల్ కోసమేనండి. మరీ ఎక్కువగా ఏగిపోయి
ఎక్కువ వేసేసుకుంటే దాని టేస్ట్ ఉండదు. ఇప్పుడు చక్కగా ఇవి తీసుకొచ్చి ఇదిగోండి మగ్గిపోయి నూనెలో వేగిపోయినాయి కదా, ఇవి తీసుకొచ్చి ఇలాగా పులుసులో వేసేయాలి. అస్సలు స్మెల్ వస్తుందండి. మీరు వీడియో చూస్తున్నారు కానీ ఇక్కడ ఉంటే అసలు అక్క నాకు ముందు కొంచెం అన్నం పెట్టవా అని అడుగుతారు, అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ రొయ్యలు వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఎక్కువసేపు ఉడకనివ్వకూడదండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మనం చక్కగా దీన్ని ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది కొంచెం ఇలా పులుసు పులుసుగానే ఉండాలండి, అప్పుడండి దీని టేస్ట్. అసలు వాసన అయితే ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి. నేను చెప్పటమే కాదండి, మీరు వండుకుని ఆస్వాదిస్తూ ఈ కూర వేసుకుని తినండి, అప్పుడు మీరే నాకు కామెంట్ చేస్తారు. ఎక్కువసేపు అక్కర్లేదండి, ఒక 5 నిమిషాలు చక్కగా ఇలా ఉడికించుకుందాం. ఇగోనండి చక్కగా మనకు కావాల్సిన చిక్కదనం అయితే పులుసు వచ్చేసింది. ఈ కూరకు వచ్చేసి ఇలా పులుసు పులుసుగానే ఉండాలండి. ఇది కొంచెం సేపటికి ఇది లాక్కుని చిక్కబడుతుంది. ఇప్పుడు చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకుని నేను డిష్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలాగా చూశారు కదండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనపకాయ ఎర్ర రొయ్యలు పులుసు అండి. ఈ రెసిపీ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఒక్కసారి మీరు అందరి కూర వండుకుని ఇట్లా వర్షం పడేటప్పుడు కానీ లేకపోతే క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు కానీ వండుకుని తిని మీరు అప్పుడు చెప్పండి. మీకు అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.